ముసలోడు ఎప్పుడో చచ్చిపోయేగా బుక్కడు బువ్వ కూడా ఎత్తలేరు. ఇక నా కాలు రెక్కలు ఉన్న రోజులు నేను అండుకుంటా చేసుకుంటా నా ఎట్లున్నా అవుతుంది కానీ ఇష్టం ఉన్నట్టు నన్ను మాటలు అంటారు కదా. అంటారే ఇప్పుడు వాళ్ళది నడుస్తుంది మరి. ఆ భూమో పాడుగానో ఇల్లు పాడుగొన్నా అంత ఎవ్వరు వంచకపోయినవే. ఎందుకే ఈ రామాయణం మరి నీకు? పంచుతనే మల్లక్క వాళ్ళకు బుద్ధి ఉండదానే నా కొడుకులకు వాళ్ళ పంచుకోగా నేను అద్దంటానే. ఓ చిన్నదైతే ఎగబడతాంది మీదికే, చిన్నదాని విషయంలో పెద్దది కూడా మంచిగా హుషారైంది కదా. చిన్నది అంటావు గాని చిన్నదానికి నీ మీద మా పానం కొట్టుకుంటదే. అది బడబడ అంటది మళ్ళా మంచిగా మాట్లాడుతుంది గాని నీ పెద్ద కోడలే నల్లిది. అవునే నరసక్క, నీ పెద్ద కోడలంతా బద్మాషి ఎవ్వరు లేరు. నల్లి కుట్లది, ముంగట రకం మాట్లాడుతుంది, మళ్ళీ వెనకకు పోయి గిట్లా గట్లా అని మొగునికి ఎక్కించి చెప్పుకుంటా మాకు కూడా ఎక్కించి చెప్తుంది. నీ గురించి ఎన్నోసార్లు చెప్పింది తెలుసా? అవునా ఎల్లక్క, నేను దాన్ని ఎంతో మంచిగా చూసుకున్నా, చిన్నదానికంటే ఎక్కువ దాన్నే చూసుకున్నా. అబ్బకి ఇంత నల్లి కుట్లది అనుకోలేదే నేను. నల్లి కుట్లోళ్ళు ఎప్పుడు బయట పడరే, మెల్లగా నరుక్కుంటారు కిందికెళ్ళి. అంతే అంతేనే, ఇప్పుడు అనుభవం అయింది నాకు. యో గిట్లా బాధపడుకుంటా ఉంటే వాళ్ళదేం పోతలేదు, ఎవరిదేం పోతలేదు, నీ పానమే నష్టమవుతుంది. ఇంత బుక్కడంతా వేసుకొని తినిపో, వాళ్ళు మంచిగా తినవచ్చు పండవచ్చు. తింటా. అవునే మల్లక్క, ఈ నరసక్క అయినా అదే ఇద్దరు కోడళ్ళు నాకేంది అని అప్పుడు ఎంత వంగిపోయిందే. ఇప్పుడు దీనికి మంచిగా అయిందా? దీనికి గిట్లనే కావాలే. అప్పుడు మనల్ని బాగా పొగరి ఉంచింది మన మీద, నా కోడళ్ళు నా కొడుకులు, నా కోడళ్ళు నా కొడుకులని. ఇప్పుడు తండ్రినాక దీనికి మంచిగా ఏర్పడుతుంది. అవునే, ఏదైనా అనుభవం అయితేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా. తిన్నవా ఏ పోరి, ఏటో బయలుదేరావు? ఏ అత్త, నేనేటి పోతున్నా, తిన్నా అక్కడ బర్రను కట్టేసి వచ్చిన, మరి ఇన్ని నీళ్ళు పెట్టేస్తాను పోతానా. పొద్దుగాల బాగానే లొల్లైతాందేందే మీ అత్తతోటి. గా బుక్కడు బువ్వ దానికి వారెత్తేంది, అది ఒక్కతేనాయే? ఇద్దరున్నారు, ఎందుకున్నారే మీరు? నువ్వో 15 రోజులు అదో 15 రోజులు దానికి బుక్కడంతా ఎత్తేందే? ఆవు మల్లత్త, ఇప్పుడే ముసల్దైందా లేకపోతే అంబాడుతాందా? ఇప్పటి సుందే బువ్వ పెట్టడానికి మేము. చిన్న కొడుకు అంటేనే పానం, చిన్న కోడలు అంటేనే పానం. వాళ్ళు పెట్టని ఏమైతుంది? నేను కూడా పెడతా, వాళ్ళు పెడితే నేను పెడతా. ఇప్పటి సుందే ఏమన్నమాట? చిన్న కోడల్ని ఎప్పుడు ఇంట్లోనే వండ పెడుతుంది, నన్నేమో ఎప్పుడు చేనుకు పట్టుకపోతుంది. ఆ ఇంట్లో ఉన్నది అండి పెడితే ఏంది మరే మా అత్తకు? భూములు మంచమంట సాధన అయితే లేదు, ఏది మంచమంట సాధన అయితే లేదు, కానీ మీకు చెప్తాందా బువ్వ పెడతలేరని? అదెందుకు చెప్పి పాడైందే, నేనే అంటన్నా గాని. ఆమె చెప్పండి, మీరెందుకు అంటారు? అందరు మంచోళ్ళే గాని నన్ను కంటే గాని చేస్తారు. గట్లేం కాదు గాని పో, ఎటు పోతున్నావు? పోయిరాపో. ఇది చిన్నాడిది కాకపోయే, దీన్ని ఉత్తగానే గెలికి తిని కదా. తిన్నావా అత్తమ్మ? ఏటో బయలుదేరినావు కదా. ఎటు లేదే, అట్టినే ఇట్లా ఉప్పోసకు వెళ్ళినా బయటకి. ఏమైందే, తిన్నవా? పొద్దునేందే లొల్లి మరి? మా అత్త లొల్లి పెడతాంది, భూమి ఇల్లు మాది మాకు వంచిమంటే లొల్లి పెడతాంది. చేన్లకు రమ్మన్నది, నేను రానన్నా. అల్లనే లొల్లి తయారైంది కాదు. అవునాయే, మరి పెద్దదేమో పోతుంది చేన్లా, నువ్వేమో ఇంట్లో ఉంటావా అని. గట్ల పొత్తులు ఉన్నప్పుడు నడుస్తాది. ఎవరన్నారు మళ్ళత్త నీతోటి? నేనేమో పోలేదా, నేను చెయ్యలేదా చేన్లా? ఇక పెద్ద కోడలు ఎత్తనే ఆడ మొత్తం అవుతుంది, ఇక నేను చేస్తలేను కావచ్చు. కాదు కానీ మరి రమ్మన్నప్పుడు పోతే అయిపోవు కదనే. ఎవరి ముచ్చట? మా ఆరాలు చెప్పిందా లేకపోతే మా అత్త చెప్పిందా? ఎప్పుడు నా మీద పడి చెప్తారు వాళ్ళిద్దరు బరబరే కానీ నన్నే ఇట్లా చెప్తారు వాళ్ళు. గట్లేందుకు అనుకుంటావు తీయ, నాతోటి ఎవరనలేదు. నీతోటి ఎవరనంది నీకెట్లా తెలుస్తుంది చెప్పు ముచ్చట? నువ్వు లేనే లేవు లొల్లేటప్పుడు. నేనే అంటాననే, మరి చేన్ల కోత రమ్మన్నప్పుడు ఓత అయిపోవు కదా అని నేను అంటాను, గంతే ముచ్చట. గాని నాకు అన్ని తెలుసు, వాళ్ళిద్దరు కలిసి నా మీద ఎక్కించుకుంటా మందికి చెప్తారు. ఇప్పుడు అందరి నోట్లల్లా నేనే కంటుదాన్ని, వాళ్ళు మంచోళ్ళు. గదేం కాదు గాని పోయే నీ పనికైతే నువ్వు. ఇక మీరిద్దరు ఏత్తనే ఇంట్లోకి వెళ్తాంది. ఇక నేను చేన్లు అడుగు పెట్టలే, నేను చేన్లు ఏం పని చేయలేదు. నన్ను ఎందుకు అట్టిగా ఇట్లా బయట ఎత్తారు? నన్ను ఎందుకు కొజ్జదాన్ని ఎత్తారు? ఎప్పుడో కొజ్జదాన్ని అయినా కొజ్జ పేరు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కంటి ఎత్తారు? మీ మోకాలు మండ, మీ దినాలు గాను, మీ సావులు గాను నా మీద పడే ఎడతారు. ఎవరిని తిడతానవే నువ్వు? మీ దినాలు కానని నేనేమన్నా? నిన్ను నీ జోలికి వచ్చిందా, నీ భర్తకు వచ్చిందే? నువ్వు ఒక్కదానివే చేన్లకు పోతున్నావా? నేను చేన్లకు రాలేదా? నేను పని చేయలేదా?
మందికి చెప్పుకుంటా నన్ను ఎందుకు బదనం చేస్తారు? నేను చెప్పినా అరే మంది నేను ఎవరితో అన్ననో వాళ్ళని పట్టుకరాపోయే ఒకసారి. ఇక నువ్వే అన్నదో మీ అత్తనే అన్నదో మీరిద్దరు అందరు ఒకటే, నేను ఒక్కదాన్నే వేరు. ఇట్లాంటి బహురూపుల మాటలు నా దగ్గర మాట్లాడకు నువ్వు, అర్థమైందా? ఎవరిద్దరు ఒకటి, అది నాకేం పెడతాది, నువ్వేం పెడుతున్నావు నాకు? నాది నేను ఏదో ఉంటానా తింటానా బతుకుతానా గాని. ఏం లొల్లి మునిగిందే, ఏం లొల్లి పెట్టుకుంటారు మళ్ళా? నువ్వు ఇగో ఈమెనాట నేనట చేన్లకు అత్తలేదు, నేను ఒక్కదాన్నే పోయి పని చేస్తున్నాను నేను మందితోటి చెప్పినట. మరి నేను చెప్పనే పోతిని, ఇక నువ్వే కదా చెప్పింది మందికి, మమ్మల్ని ఎందుకు ఇట్లా బదనం చేస్తాను? ఇప్పుడు దీనికి నాకు లొల్లైతే నీకు సంబరం. మీ మోకాలు మండ, మీ కళ్ళల్ల కాకులు ఓడవా, మీకేం పుట్టిందే నా మీద ఏడ్చి పాడైతారు. నేనెందుకు చెప్తానే మందికి? నీ మంది నోట్ల మన్ను. ఎవడే ఆడు మీతోటి అన్నది, ఎవతే అది మీతోటి అన్నది, ఒకసారి నా ముందుకు రమ్మను రే. దాన్న మిమ్మల్ని గుంజె కొత్త అయ్యాలి ఎట్లయితే అట్లా. నేను పనే చెయ్య అని చెప్తానవట కదా, చేన్లకు రానే రానని చెప్తానవట కదా, నీ పెద్ద కోడలే వస్తుందని చెప్పినవట కదా. బువ్వ పెడతలేము ఒకటే అనుకుంటాంది, ఆదో కొన్ని రోజులు నువ్వు కొన్ని రోజులు పెడితే ఏంది అని మమ్మల్ని అంటారు. నువ్వు చెప్పండి వాళ్ళు ఎట్లా అంటారు? మాట వరుసకు అనుకోమా ఏవతే ఆ బొడ్డి, అయ్యేవతే మీకు ఎక్కిచ్చి చెప్పిన ముండలు. ఓసారి రమ్మను రే నా ముంగటికి. వాళ్ళను మిమ్మల్ని చెప్పు చీపినందుకొని చంపుతా. బాగా ఊకున్న కొద్దీ బిడ్డలు లెక్క చూసుకున్న కొద్దీ మీరేందో బాగా మీదికోతారు. మేము మీదికోతున్నాం కానీ నువ్వు కిందనే ఉంటున్నావా? మేము మీదికోవాల్సింది, నువ్వు మీదికోతున్నావు. మొత్తం మా మీదకి ఎగిరి దుంకుతున్నావు రోజు. ఏడ దుంకిన్నే? నీ మీద దుంకిన్నానే? నీ మీద దుంకితే నువ్వు ఉంటావే, చచ్చిపోవే. ఇగో నన్ను అయితే బదనం చేయకు చెప్తారా. నేను నీ జోలి కత్తలేను, నీ వార్త కత్తలేను. నువ్వేం ముసల్దాని కాదు, ముడిగిదాని కాదు, నీకు ఇప్పటిసిందే బువ్వ పెట్టడానికి. అనుకో, నువ్వు వండుకొని తిను. ఈ సాధన కానప్పుడు పెడతాం చేస్తాం గాని. మీరు బువ్వ పెట్టుడద్దు, మీ కథ అద్దు, మీ జోలద్దు, మీ వార్త అద్దు. నాకు సాతన కానప్పుడు ఇంత విషం తెచ్చుకొని సత్తగాని మీ చేత బువ్వ ఎవడు తింటాడే? అన్నట్టు కాదు అత్తగారు, ఇదే మాట మీద మీరు ఉండాలే. ఉంటానే కోడల, ఊరంతా మెచ్చుకుంటారే మిమ్మల్ని. ఇంత మంచి కోడలు దొరికిర్రు నరకవ్వకని. మేమేం లంగతనం చేస్తలేం, దొంగతనం చేస్తలేం. ఊరంతా మమ్మల్ని తరిమి కొట్టడానికి. అర్థమైందా? నువ్వే అట్టిగా మమ్మల్ని బదనం చేస్తాను. నీ నోరు దగ్గర పెట్టుకొని కూసో. అట్టిగా మా మీద నిందలేసుకుంటా, బయట ముచ్చట్లు పెట్టుకుంటా మమ్మల్ని బదనం చెయ్యకు నువ్వు. ఏందే ఊకుల కొద్ది బాగా మాట్లాడుతున్నావు? ఏవడే గుంజిగాడు నిన్ను బదనం చేసినోడు? అందరు చూస్తలేరానే? కళ్ళు మూసుకుంటున్నారే మీరు రోజు చేసే కథలు నా మీద? ఏం కథలు చేసినాం? నువ్వైతే నా జోలికి రాకు చెప్తానా. నిన్నేమంటలేను, ఏమన్నా అంటే పెద్ద కొడలు గయ్యాడిది అన్న పేరు తెచ్చినావు నాకు. అవునా? నీతోటి అన్నోళ్ళు ఎవరే? పెద్ద కోడలు గయ్యాడిది, చిన్న కోడలు మంచిదని నీతోటి చెప్పినోళ్ళు ఎవతి? ఆడిదేవతి, ఆడిదాన్ని పట్టుకరాపోయా. నేను మాట్లాడతా. నువ్వు గయ్యాలని నీ ముందుకు ఎవరత్తర్తి? నన్ను గింత గోస ఉచ్చుకుంటున్నారు కానీ రేపటి రోజున మీకు సాలు ఉండదా అని. మీ కొడుకులు కూడా కోడలు వచ్చినాక మీకు ఇంతకంటే ఎక్కువ గోస ఉచ్చుకోకపోతే అప్పుడు ఏమైంది అని అడుగుర్రే. నీ లెక్క మేమేం గట్ల వెయ్యం తియ్యి. ఎవరి దాళ్ళకే వంచి పెడతాం, ఎవరి దాళ్ళకే వేసి పెడతాం. నువ్వు అప్పటిదాకా బతుకుతావా? అంటే సాగుమంటున్నావే నన్ను? అబ్బో, నువ్వెందుకు చస్తావు? నువ్వు మమ్మల్ని చంపేదాకా నువ్వు సాగు. గంత మీ అంత బరిదెగించిన ఆడదాని కాదే నేను. అర్థమైతుందా? అట్టిగా అనవసరంగా నన్ను అంటే మీ పాపం మీకే. నేను ఏడ్తే ఆ కలకల మీకు ఖచ్చితంగా కలుగుతుంది. గట్లనే అను తలుగుతుంది, నాశనం అయిపోతారు అన్నాను. అందుకే ఇప్పుడు పేరుకు రాకుండా అవుతున్నావు. ఎంత సంపాదించిన పొక్కలకే పోతుంది, ఏది కూడా చెరికత్తలేదు. అంత నువ్వు ఏవట్టే, నీ మాటలు లేవట్టే. నోరు తెరిస్తే అపశేకరాల మాటలేనాయి. ఇంకెప్పుడు ఇక పైకి వచ్చేది మేము? ఈ అంత జట్ట మనుషులు ఏడలేరే. మీతోటి మాట్లాడితే నా నోరు ఖరాబ్ గానిచ్చి మీ మొఖాలు చూడద్దు, మీతోటి మాట్లాడద్దు. మాట్లాడకు, నిన్నెవడు మాట్లాడమంటాడు? చూసారు కదా వీడియో? అయితే మన సబ్స్క్రైబర్స్ పాపము ఈ వీడియో చేయమని ఎప్పటి నుండో అడుగుతున్నారు, కానీ ఈ రోజు వీలైంది. చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి. నచ్చినాక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎట్లుంది అనేది మాత్రం కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మీ కామెంట్స్ తో మాకు సంతోషం అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.